వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికారాబాద్ మున్సిపాలిటీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్థానిక రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ సభ్యులందరం కూడా ప్రమాణ స్వీకారానికి వచ్చినాము. మేమందరం కూడా ఇప్పుడు ఇంతకుముందే కౌన్సిల్లో అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసి మేమందరము బయటకు వచ్చినాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషదాయకం. ఎందుకంటే వికారాబాద్ కు సంబంధించిన మున్సిపాలిటీ ఎలక్షన్ లో గెలుపొందినటువంటి 34 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా 11 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మాతో పాటు 10 మంది పార్టీ మారిన ఒక అతను కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. ఏదేమైనా వికారాబాద్ పట్టణ ప్రజలు చాలా మంచిగా ఆలోచించి ఓటింగ్ చేయడం జరిగింది. కానీ ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ చేసినటువంటి జిమ్మికులకు, అధికార పార్టీ చేసినటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు కొంత లోనై ఈరోజు మేము చైర్మన్ ను కైవసం చేసుకోలేకపోయినాం. అది కొంత బాధాకరం. అయినప్పటికీ ప్రజాక్షేత్రం లోపల కొట్లాడి 10 మంది కౌన్సిలర్లు గెలిచిర్రు. వీరందరూ కూడా వికారాబాద్ పట్టణానికి సంబంధించి ఇలా 10 వార్డులకే కాకుండా అన్ని వార్డులకు సంబంధించి మున్సిపల్ లోపల సమస్యలను లేవనెత్తుతారు. రాబోయే కాలంలో వికారాబాద్ ప్రజలకు సంబంధించిన ఏ వార్డుకు సంబంధించిన సమస్యనైనా సరే మున్సిపాలిటీలో లేవనెత్తి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడానికి చూస్తారు. నేను ఇంకోటి, కాబోయే చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని వికారాబాద్ పట్టణ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అధికార పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలైనా వికారాబాద్ లో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. మళ్ళా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైటింగ్ వ్యవస్థ కావచ్చు, ఏ ఇతరత్ర సమస్యలు అయితే పేర్కొని ఉన్నాయో వార్డుల వాటి మీద కొత్త చైర్మన్, కొత్త వైస్ చైర్మన్ మొత్తం పాలకవర్గం దృష్టి సారించి ఈ వికారాబాద్ ను మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని వారిని కూడా కోరుకుంటూ ప్రెస్లోనే చూస్తారు ఈ యొక్క కార్యక్రమాలను. కాబట్టి ప్రెస్ మిత్రులకు కూడా లోపలికి అనుమతి ఇచ్చడుందని అనేటువంటిది నా కోరిక. మరి ఇప్పుడే తెలిసింది, ఇది కమిషనర్ గారు ఆలోచించవలసిన విషయం. ఇప్పటి నుంచి ప్రెస్లకు కూడా ప్రతి దాంట్లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి వికారాబాద్ పట్టణ ప్రజలకు, ఇప్పుడు ప్రమాణం స్వీకారం చేసిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా వికారాబాద్ పట్టణ ప్రజలు ఎంత తిడుతున్నారంటే ఆ విషయం మీద, మేం బీ ఫారం ఇచ్చినాక మా దగ్గర 1:30 బీ ఫారం తీసుకొని 3 గంటల వరకు అంటే టైం ఇచ్చే టైం ఉంటే వాళ్ళు ముందే విత్డ్రాల్ చేసుకొని మేము బీ ఫారం చేసిన వ్యక్తిని యునానిమస్ చేసుకొని టైం అయిపోయిన తర్వాత కండువా వేసుకున్నారు. అంటే వాళ్ళు ఎంత అధికార పార్టీ ఎంత భయానక పరిస్థితిలో ఉన్నారు చూడండి. అంటే చైర్మన్ మేము కామేమో అని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రలోభాలకు గురి చేసిర్రు, భయపెట్టిర్రు. ఆయన ఒకటి, తర్వాత ఫస్ట్ వార్డుకు సంబంధించింది కూడా లాస్ట్ మూమెంట్ లో తెచ్చి విత్డ్రాల్ చేపించారు. మరి ఏం భయపెట్టిర్రు, ఏం ప్రలోభాలు చేశారు ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకే ఎరక, ఆయన కౌన్సిలర్కే. ఇది ప్రజలు చాలా తిరస్కరిస్తున్నారు. వికారాబాద్ లో ఇప్పుడు ఆ వార్డులకు పోయే పరిస్థితి లేదు. ఎవరైతే ఏకగ్రీవం అయ్యిండ్రో మా పార్టీ తరఫున వాళ్ళు ఆ వార్డులకు పోయే పరిస్థితి లేదు. ఇంకోటి తొందరగా ఇప్పుడు జరిగిపోయి ఇప్పుడు ఎలక్ట్ అయిన చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి ముందు మా విన్నపం ఏమంటే కమిషనర్ గారికి కూడా ఇప్పటికే 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రత్యేక అధికారులే ఉన్నారు. ఇప్పటికైనా తొందరగా, ఇప్పటికైనా ఎలక్షన్స్ అయినాయి, ఇప్పటికైనా తొందరగా కమిషనర్ గా వినిపిస్తున్నామంటే తొందరగా కౌన్సిల్ మీటింగ్ పెట్టి వికారాబాద్ పట్టణంలో ఏమేమి సమస్యల్లో తొందరగా తెలుసుకొని దాన్ని మొత్తంగా తీర్చాలని చేస్తున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏమేమి చేసారో ఎవరు తెలియదు. సో ఇప్పటికైనా తొందరగా కౌన్సిల్ అయ్యి స్టార్ట్ అయినందుకు తొందరగా కౌన్సిల్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు తెలుసుకోవాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే అనవసరంగా ఆయన మీద అక్రమ కేసు బనాయించడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నదో ఆ పటిష్టతను చూసి ఓర్వలేక మున్ముందు మాకు ఈ బీఆర్ఎస్ ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతుందని పరిగి విషయానికి కూడా వస్తే
భయభ్రాంతులకు గెలిచినటువంటి కౌన్సిలర్లను ఇండిపెండెంట్ భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు వాళ్ళు చైర్మన్ పీఠం కైవసం చేసుకుని కలుస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ఒక అరాచకమైనటువంటి పరిపాలన. ప్రజలకు గాని ఇక్కడ ఎవరికి గాని అది ఏమంటారు ఒక సమన్వయంతో పోయేటువంటి పరిపాలన వాళ్ళు చేయరు. ఏది చేయనా దౌర్జన్యంతో చేస్తారు. ఈ రోజు టోటల్ గా వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలో కూడా దౌర్జన్యంతో ఈ రోజు చైర్మన్ కావడానికి ప్రయత్నం చేస్తారు. కౌన్సిలర్ కి కంగ్రాచులేషన్స్. ఇంకా త్వరలోనే మేము ఇంకా మీటింగ్స్ అవుతాయని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను సెకండ్ టైం కౌన్సిలర్ ఉండి కూడా మాకు లాస్ట్ టైం చాలా తక్కువ మీటింగ్స్ జరిగినాయి. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ థింగ్స్ వల్ల మేము సఫర్ అయినాం, కౌన్సిలర్ సఫర్ అయ్యారు, దానివల్ల మా ప్రజలు సఫర్ అయ్యారు. అందుకని ఈసారి మాకు తెలుసు మేము ఎంత కష్టంగా గెలిచినామో అది మాకు తెలుసు. అందుకే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, లాస్ట్ టైం అయినా తప్పు ఈసారి రిపీట్ చేయొద్దని. కొత్తగా చైర్మన్ ఎన్నికైన మహిళా చైర్మన్ మీ విజ్ఞప్తి ఏంటి? ఇంకా మాకు తెలియదండి, మేమైతే ఇంకా అందులో పార్టిసిపేట్ చేయలేదు కదా. సో ఎవరైతే